డియర్ స్టూడెంట్స్, నేను మీ మహేశ్వర్ రెడ్డి సార్ని. మీ అందరికీ తెలిసిన విషయమే, మన స్టేట్లో అలాగే నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి వివిధ రకాల గవర్నమెంట్కి సంబంధించిన డిపార్ట్మెంట్లు, అంటే మరీ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్, బ్యాంకింగ్ డిపార్ట్మెంట్, రైల్వే డిపార్ట్మెంట్, అలాగే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా రిక్రూట్ చేయబోయే రకరకాల లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఉన్న అన్ని రకాల గవర్నమెంట్ జాబ్స్లలో ఏ గవర్నమెంట్ జాబ్ మీరు సాధించాలనుకున్నా దానికి ఖచ్చితంగా ఒక రిటన్ టెస్ట్, రాత పరీక్ష రాయాలి. ఆ రాయవలసిన రాత పరీక్షలో ఉన్న మొత్తం సిలబస్లో అత్యంత కీలకమైన, ఒక రకంగా చెప్పాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ జాబ్ డిసైడింగ్ సబ్జెక్టు ఈ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. ఈ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో కూడా రకరకాల చాప్టర్స్ ఉన్నాయి. అందులో ఈ అర్థమెటిక్ అనే పార్ట్లో రేషియో ప్రపోర్షన్, నిష్పత్తి అనుపాతం అనే చాప్టర్లో కొన్ని షార్ట్ కట్ చెప్పమని చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అందుకే మీ అందరి కోసం ఇదిగో ఈ షార్ట్ కట్ చెబుతున్నా చూడండి. ఇలాంటి క్వశ్చన్స్ చాలా 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 మోస్ట్ ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్స్ అర్థమెటిక్లో ఉన్న అన్ని చాప్టర్స్లో చాలా చోట్ల ఉపయోగపడుతూ ఉంటుంది. ప్రజెంట్ మనం నిష్పత్తి అనుపాతం, రేషియో ప్రపోర్షన్లో ఈ కాన్సెప్ట్కి సంబంధించి ఒక టెక్నిక్ చెబుతున్నా చూడండి. చాలా 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 యూస్ఫుల్ అవుతుంది మీ అందరికీ. 2a is equal to 3b is equal to 5c. అయితే a is to b is to c equal to how much? If 2a equal to 3b equal to 5c, then a is to b is to c is equal to క్వశ్చన్ మార్క్. ఎంత అంటున్నారు? ఇలాంటి క్వశ్చన్లు అన్నీ వస్తే విత్ ఇన్ సెకండ్స్లో ఎలా చేయాలో నేను చెబుతున్నా చూడండి. 2a is equal to 3b is equal to 5c. అయితే మనల్ని అడుగుతున్నది నేను చూడండి, a is to b is to c ఎంత అని అడుగుతున్నారు. ఇలాంటి క్వశ్చన్లు ఎప్పుడైనా వస్తే మైండ్లో బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. మీకు ఏ కావాలంటే పైన ఏ టర్మ్ క్లోజ్ చేయండి, కనిపించే అంకెల లబ్ధం 3 5s ఎంత చూడండి 15, ఇది అయిపోయినట్టే. నెక్స్ట్ బి కావాలంటే పైనిచ్చిన వాటిల్లో బి టర్మ్ క్లోజ్ చేయండి, ఇక్కడ కనిపించే నెంబర్లు 2 into 5 అవి రెండు మల్టిప్లై చేయండి, 2 5s అంటే ఎంత 10, ఇది క్లోజ్ అయిపోయినట్టే. నెక్స్ట్ సి కావాలంటే పైనిచ్చిన వాటిలో సి టర్మ్ క్లోజ్ చేయండి, రిమైనింగ్ వాటిల్లో కనిపించే నంబర్లు ప్రోడక్ట్ కావాలి 2 into 3 అంటే 6. సో a is to b is to c is equal to 15 is to 10 is to 6. ఇదిగో ఇది మనకు కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ ఈ మోడల్ చూడండి. సో దీన్ని కూడా అంతే ఎలా ఈజీగా చేస్తాను చూడండి, విత్ ఇన్ సెకండ్స్లో చేసేయచ్చు. 3x is equal to y is equal to 4z. ఇది వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. 3x is equal to y ముందు ఏమీ లేకపోతే 1 ఉన్నట్టే 1 తీసుకోవచ్చు. ఈ 4z యాజ్ ఇట్ ఈజ్గా రాశాను. ఇప్పుడు చూడండి, x is to y is to z కావాలి. సో x కావాలంటే x ఉన్న టర్మ్ క్లోజ్ చేయండి, మిగిలిన వాటిల్లో కనిపించే అంకెల లబ్ధం 1 4, వాటి ప్రోడక్ట్ 1 into 4 అంటే 4, ఇది అయిపోయినట్టే. నెక్స్ట్ వై కావాలంటే ఇక్కడ ఉన్న వై టర్మ్ క్లోజ్ చేయండి, మిగిలిన వాటిల్లో కనిపించే అంకెల లబ్ధం చూడండి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది, 3 into 4 అంటే 12. సో వై వాల్యూ వచ్చేసినట్టే. జెడ్ కావాలంటే పైన వాటిలో జెడ్ టర్మ్ క్లోజ్ చేయండి, ఇక్కడ రిమైనింగ్ వాటిలో కనిపించే అంకెల లబ్ధం 3 1, ఈ రెండింటి ప్రోడక్ట్ కావాలి 3 into 1 అంటే 3. సో 4 is to 12 is to 3. వీటన్నిటిలో కామన్గా క్యాన్సిల్ అయ్యే టర్మ్ ఉంటే క్యాన్సిల్ చేయండి, లేదా అలా ఆపేసేయండి. 4 is to 12 is to 3 రైట్ ఆన్సర్. 4 is to 12 is to 3 ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకోండి, క్వశ్చన్ చాలా పెద్దగా ఉందని కంగారు పడకండి, డోంట్ వరీ, చాలా చాలా సింపుల్. మీకు బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ తెలిస్తే విత్ ఇన్ సెకండ్స్లో చేయొచ్చు. ఈ క్వశ్చన్ కూడా మనం 2 secondsలో చేయొచ్చు. ఎలా చేయాలో నేను చెబుతున్నా చూడండి. ఒక వ్యాపార భాగస్వామ్యంలో అరవింద్, భార్గవ్, చందులు భాగస్వాములు అంట. సో అరవింద్ అంటే ఏ అనుకుందాం, భార్గవ్ అంటే బి అనుకుందాం, చందు అంటే సి అనుకుందాం. ఈ వ్యాపారంలో వారి పెట్టుబడి ఏబిసి అనుకోండి. ఎగ్జాంపుల్, అరవింద్ పెట్టుబడి ఏ అనుకోండి, భార్గవ్ పెట్టుబడి బి అనుకోండి, చందు పెట్టుబడి సి అనుకోండి. ఇప్పుడు ఇచ్చిన పాయింట్ జాగ్రత్తగా చదవండి. ఈ వ్యాపారంలో అరవింద్ పెట్టుబడికి రెట్టింపు, అరవింద్ పెట్టుబడి ఏ అనుకున్నాం, దీనికి రెట్టింపు అంటే 2 times తీసుకోవాలి, 2a. నెక్స్ట్ భార్గవ్ పెట్టుబడికి 3 రెట్లు అన్నారు, భార్గవ్ పెట్టుబడి బి అనుకోండి, దీనికి 3 times అంటే 3b తీసుకోవాలి. అలాగే చందు పెట్టుబడికి 5 రెట్లు అన్నారు, చందు పెట్టుబడి సి అనుకుంటే దీనికి 5 times అంటే 5c అని తీసుకోవాలి. వీళ్ళందరూ సంఖ్యాత్మకంగా సమానం, న్యూమరికల్లీ ఈక్వల్ అన్నారు, అంటే అన్నిటినీ ఈక్వల్గా చేయాలి. అది ఈక్వల్ తీసుకున్నాను చూడండి. సో ఇప్పుడు ఈ వ్యాపారంలో వారి పెట్టుబడుల మధ్య నిష్పత్తి, అరవింద్, భార్గవ్, చందు పెట్టుబడులు ఏమనుకున్నాం మనం, ఏబిసి అనుకున్నాం కదా, వాళ్ళ మధ్య నిష్పత్తి కావాలంట. అంటే a is to b is to c. అరవింద్, భార్గవ్, చందు పెట్టుబడులు ఏబిసి అనుకున్నాం, వాటి పెట్టుబడుల మధ్య నిష్పత్తి అంటే a is to b is to c కావాలి. ఓకే, ఇంక చెప్పేసేయండి, విత్ ఇన్ సెకండ్స్లో చెప్పచ్చు. ఏ కావాలా, అయితే ఏ టర్మ్ క్లోజ్ చేయండి, కనిపించే అంకెల లబ్ధం 3 5s 15. బి కావాలా, అయితే బి టర్మ్ క్లోజ్ చేయండి, కనిపించే అంకెల లబ్ధం 2 5s 10. సి కావాలా, అయితే సి టర్మ్ క్లోజ్ చేయండి, కనిపించే అంకెల లబ్ధం 2 3s 6. సో 15 is to 10 is to 6. అన్నిట్లో కామన్గా ఏదైనా టర్మ్ క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయండి, లేదంటే ఆపేసేయండి. సో దీనికి రైట్ ఆన్సర్ 15 is to 10 is to 6. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. 3p is equal to 5q is equal to 7r. అయితే p is to q is to r is equal to ఎంత? మరి షార్ట్ కట్స్ మీ అందరికీ అర్థమైంది కదా, విత్ ఇన్ సెకండ్స్లో చేసేయచ్చు. మరి దీనికి ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి చూద్దాం. ఓకే రైట్, థ్యాంక్ యూ.